జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతిలో ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడి కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశి అయిన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల వారు మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఈ వారం మీకు కుటుంబంలో, అలాగే కుటుంబము, మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో, ఒకవేళ మీరు వ్యాపారం చేయకపోతూ ఉంటే కనుక, అంటే వ్యాపారం మీరు ఉద్యోగస్తులైతే మీ వైవాహిక జీవితంలో శుభత్వాల్ని మీరు చూస్తారు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తూ ఉన్న మీ జీవిత భాగస్వామి యొక్క అనుకూలతలు మీరు ఖచ్చితంగా చూస్తారు. వారి నుంచి కొంచెం వారి హెల్త్ బాగోకపోతే హెల్త్ బాగుండడం, మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి కొంచెంగా సమసిపోతున్నాయని మీకు అర్థం అవ్వడము, మాకు అసలు అంటే మా స్పౌస్ చాలా హెల్తీగా ఉన్నారు, అలాగే మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అన్న కోవలోకి చెందిన వారు మీరైతే కనుక మీ ఇద్దరి మధ్య స్వీట్ మూమెంట్స్ ఉంటాయి. అంటే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నది చేద్దాం అనుకుంటున్నది వాయిదా వేసుకుంటూ వచ్చినది ఈ వారం దాన్ని మీరు మెటీరియలైజ్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటారు. ఇది ఈ వారం మీకు ఉన్న గ్రహదేవతల ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈ వారం గృహంలో మీరు కొంచెం మీరు ఆల్రెడీ లోన్స్ ఏమన్నా తీసుకొని ఉంటే ఈ లోన్ యొక్క, అంటే అది మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొని ఉండవచ్చు, లేదా ఎవరి దగ్గరైనా చేబదులుగా తీసుకున్నా, ఈ వారము లోన్ తాలూకు ఒత్తిడి కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది. మీకు లోన్ గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు లోన్ గురించి ప్రయత్నిస్తూ ఉంటే అసలు మీకు అవుతుందా అవ్వదా అన్నంత సందిగ్ధమైన వాతావరణం కూడా ఈ వారం సూచిస్తూ ఉంది గోచర గ్రహస్థితులు. మీరు ఆల్రెడీ లోన్ తీసుకొని ఉంటే లోన్ యొక్క ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఈ వారం. మనసంతా కూడా లోన్కి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అసలు మేము ఎలాంటి లోన్లు తీసుకోలేదు. ఉదాహరణకి మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే
వాళ్ళు మీకు ఇస్తామని చెప్పా మీరు వాళ్ళని అడిగినా ఈ వారం అడగకపోవడం మంచిది. ఆల్రెడీ మీరు అడిగి వాళ్ళు ఈ వారం ఇస్తామని చెప్పున్నా ఈ వారం వాళ్ళు ఇవ్వరు. మీరు కూడా ఈ వారము వాళ్ళని కదపకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది ఈ వారము. నెక్స్ట్ వారాలు మీరు అడగచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఈ వారం ఇంట్లో మీకు ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల వాళ్ళతోటి కొంచెం తలకాయ నొప్పి మీకు అనిపిస్తుంది. మనసు అంటే మనుషులు ప్రశాంతంగా ఉంటే ఆనందంగా ఉంటే చుట్టూ ఉన్న జనాలు ఓర్వలేరేమో, ఏదో ఒక గొడవలు చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటారు అన్నట్లు అనిపిస్తుంది మీ చుట్టూ ఉన్న. అది మీ చుట్టాల్లో కావచ్చు లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఎవరి వల్ల అయినా మీకు అసంతృప్తి ఉంటుంది. ఎక్కువగా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి కొంత ఉండే అవకాశం ఉంది. లేదా ఒకవేళ మీకు అలాంటిది ఏమీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళతో మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళతోటి అసంతృప్తి అయితే ఉంటుంది. మీకు క్లియర్ కట్గా అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మీకు ఆలోచన పరిపరి విధంగా వెళ్తూ ఉంటుంది. ఈ ఆలోచనని కట్ డౌన్ చేసేసుకోండి ఈ వారము. ఏది జరిగినా మన మంచికే అన్న ఒక ఫార్ములాని మైండ్లో స్ట్రాంగ్గా రిజిస్టర్ చేసుకోండి. ఇది కూడా మంచికే. అంటే ఇప్పుడు మీకు ఈ జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, రిలేటివ్స్తో కావచ్చు, జరిగే పరిణామాలు మీకున్న కర్మదోషాన్ని నివృత్తి చేసే దిశగానే ఉంటాయి. కాబట్టి కొంత మనసుని స్వాంతనపరచుకోవడానికి ప్రయత్నించండి ఈ విషయాల్లో. అలాగే మీకు ఈ వారము పిల్లల పట్ల సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఈ వారం పూర్తిగా మీకు అనువుగా లేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఈ వారం మీరు ఎలాంటి బదిలీ ప్రయత్నాలు, ఉద్యోగం మారడానికి కావచ్చు, ఇలాంటి వాటికి ప్రయత్నాలు ఈ వారం అయితే ఇనిషియేట్ చేయకండి. ఆల్రెడీ మీరు గడిచిన వారాల్లో ఇనిషియేట్ చేశారు, ఆల్రెడీ మీరు మారదామని రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు మీరు ఇంటర్వ్యూస్ అవి ఇవ్వచ్చు. కానీ ఈ వారం మటుకు మీరు ఉద్యోగానికి సంబంధించిన ఫాస్ట్ డెసిషన్స్ అయితే ఈ వారం తీసుకోకండి. కొంత మీకు ఉద్యోగస్తులకి కొలీగ్స్ తోటి ఇబ్బందులు ఉంటాయి. టూ మచ్ పాలిటిక్స్ అనిపిస్తున్నాయి. మీ గురించి అధికారుల దగ్గర తప్పుగా ప్రజెంట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని మీకు అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా జస్ట్ ఈ వారం వరకే ఉంటుంది. తర్వాత వారాల్లో ఇవి అప్లికేబిలిటీ ఉండదు. అందువల్ల ఈ వారం మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే కనుక ఈ వారం చాలా అదే నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు గత కొన్ని వారాలుగా. ఈ వారం వచ్చిందంటే మీ ప్రయత్నాలు మీరు కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ వారం మటుకు ఏది ఇనిషియేట్ చేయకండి. ఉద్యోగ మార్పుల గురించి మటుకు ఇనిషియేట్ చేయడానికి అనుకూలంగా లేదు. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి నేను మొదటే చెప్పాను, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, శుక్రబలం బాగా ఉంది, అందువల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మీ చుట్టూ ఉన్న వ్యాపారులతోటి కొంచెం మీకు అంటే మీ సమకాలీన వ్యాపారవేత్తలతోటి మీకు కొంత ఇబ్బందులు, చిక్కులు స్వల్పంగా తలెత్తడానికి ఛాన్స్ ఉంది. ఏదేమైనా సరే ఈ వారము మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రబలం, గురుబలం అధికంగా ఉండడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు చూడకుండా భగవంతుడి దయ వల్ల, అంటే ఈ చిన్న ఇబ్బందులే అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు ఇవి ఉన్నవి, భగవంతుడి దయ వల్ల గట్టెక్కిపోతారు. మీకు అనిపిస్తూనే ఉంటుంది గట్టెక్కిపోయాము, హ్యాపీగా ఉందని. అలాగే ఈ వారం మీకు ఒక గణపతి యొక్క ప్రార్థన, అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారంతో పాటు గణపతి యొక్క పూజ మీరు విశేషంగా చేస్తే ఈ వారం అసలు ఇప్పుడు మనం తెలుసుకున్న ఉద్యోగస్తులకి ఇవి లేదా లోన్ ప్రెషర్ ఇవేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా సులభంగా మీరు గట్టెక్కడానికి చాలా చక్కటి అవకాశం ఈ వారం యొక్క గోచర గ్రహ దేవతలు మీకు కలిగిస్తున్నాయి. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వారికి ఈ వారం యొక్క గోచర గ్రహ స్థితుల ఫలితాలు. ఈ వారం మీకు శుక్రాచార్యుల వారి బలం చాలా బాగా ఉందని నేను ముందే చెప్పాను. శుక్రాచార్యుడు యొక్క మీ రాష్ట్రాధిపతే కాబట్టి ఈ వారం మీకు మనసుకి ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఏదేమైనా కూడా చాలా అంటే అంతకుముందు విషయాలు ఏవైనా బాధిస్తూ ఉన్నా ఏవి కూడా ఈ వారం మీరు లక్ష్య పెట్టరు. మనసుని చాలా స్ట్రాంగ్గా చేసుకునే సమయం ఇది. చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ సెన్సిటివ్ మనస్తత్వం కలవాళ్ళు అయినా సరే ఈ వారం మీకు అంటే మన మనసే మనకి మిత్రుడు, మన మనసే మనకి శత్రువు. మన మనసుని చెప్పిన దాన్ని బట్టే మన ఇది ఉంటుంది. మన ఆనందం కావచ్చు, మన దుఃఖం కావచ్చు, ఈ రెండు కూడా మనసు వల్ల ఆధారపడి ఉంటుంది.
మీ మనసు ఈ ఈ ఈ వారం చాలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏదైనా ఒక ఇబ్బంది పాత విషయాలు కావచ్చు, ఏవైనా మిమ్మల్ని బాధిస్తూ ఉంటే గత కొంతకాలంగా దాంట్లోంచి చాలా స్ట్రాంగ్ అవుతారు. చాలా స్ట్రాంగ్ అయ్యి వాటన్నిటినీ కూడా ఈ బ్యాడ్ టాక్సిన్స్ వీటన్నిటినీ కూడా మనం ఫ్లష్ అవుట్ చేయాలి అని ఫ్లష్ అవుట్ చేసే విధంగా ఈ వారం మిమ్మల్ని గోచర గ్రహ దేవతలు దీవిస్తున్నాయి. ఆర్థికంగా చాలా చక్కటి శుభ సమయం ఈ వారము. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారంలో ఒక మంచి అంటే శుభత్వాన్ని ఇచ్చే అంశాలే చోటు చేసుకుంటున్నాయి ఉద్యోగస్తులందరికీ. ఉద్యోగంలో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంది. ఇది చూసుకోండి. మీరు బయోమెట్రిక్ వేసేప్పుడు కరెక్ట్గా మీ అటెండెన్స్ పడిందా లేదా, అంటే మీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. అటెండెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉద్యోగస్తులకి తలెత్తుతాయి. ఇది ఈ వారంలో జరగచ్చు, లేదా గత వారాల్లో కావచ్చు. గత వారాల్లో జరిగింది మీరు అటెండెన్స్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, లేదా మీరు ఎప్పుడైతే లీవ్ పెట్టడం అంటే చెప్పడం మర్చిపోయి మీరు చెప్పాను అనుకొని మానేసిన ఆఫీసు, వాటికి సంబంధించిన ఇబ్బందులు కొంత తలెత్తుతాయి ఈ వారము. ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే హెచ్ఆర్ తోటి మీకు కొంత వాగ్వివాదాలు అవుతాయి. అది మీ అటెండెన్స్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, లేదా ఇంకే ఏ విషయాల్లో అయినా సరే వాగ్వివాదాలు స్వల్పంగా తలెత్తుతాయి. ఇవి ఈ వారం వరకే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వారం ఆ పై వారం క్యారీ అవ్వవు. ఇదొకటి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే హెచ్ఆర్ రౌండ్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు చాలా రౌండ్స్ ఉంటాయి, ఇందులో హెచ్ఆర్ రౌండ్ వచ్చినప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా అటెన్షన్తో మీరు ఉండాలి. చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు. అవే మీరు ఆన్సర్ చేయలేరు. చాలా పెద్దవి అడిగినవి, ప్రొడక్టివ్గా అడిగినవన్నీ కూడా టపా చెప్పేస్తారు. లాజిక్ ఇన్వాల్వ్ అయినవి సింపుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక ఇబ్బంది పడతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెచ్ఆర్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వారం ఈ వారం. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు. వ్యాపారస్తులకి అంత బాగానే ఉంది. వ్యాపారస్తులకి కొంచెం ఏంటంటే వ్యాపారస్తులకి ఈ వారము మీకు కొంచెం డిటాచ్ అయినట్టు అనిపిస్తుంది. డిటాచ్ అంటే వ్యాపారం అంతా బాగానే సాగుతూ ఉంది, ఇంకా ప్రోగ్రెసివ్ మోడ్లో మీరు పెట్టుకోవచ్చు మీ వ్యాపారాన్ని. సరే సాగుతుంది కదా, పర్లేదు, ఇలా వెళ్ళిపోతుంది కదా, ఇలా వెళ్ళనిద్దామని కొంత మిమ్మల్ని మీరు ఈ వారం రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. డిటాచ్ అంటే ఇలా కూడా ఉండొచ్చు. రిలాక్స్ మోడ్లోకి వెళ్ళి వ్యాపారాన్ని పట్టించుకుంటారు, కానీ పూర్తిగా శ్రద్ధ అయితే పెట్టరు. తగు శ్రద్ధ మాత్రమే తీసుకుంటారు, పూర్తి శ్రద్ధ మటుకు పెట్టరు. దీనివల్ల మీకు వచ్చే వారాల్లో అనిపించవచ్చు, అంటే రాబోయే వారాల్లో, అరే ఆ వారం నేను ఇంకా కొంచెం ఫోకస్డ్గా ఉంటే బాగుండేదేమో అని అనిపించే విధంగా కొంత మీకు అనిపిస్తుంది రాబోయే వారాల్లో. అందువల్ల దాన్ని నియంత్రించుకోవడానికి ఈ వారం మీకు అంతా బాగానే ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెడితే మీకు ఇంకా బాగా ఉంటుంది. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులు అందరికీ కూడా ఈ వారము, అంటే ఇది 10th క్లాస్ లోపల, ఇంటర్ లోపల ఉన్న విద్యార్థినులకి ఇది అప్లికేబిలిటీ ఉండదు. అది దాటిన వాళ్ళకి, అంటే ఇంటర్ అయిన వాళ్ళకి, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ తోటి మీకు చిన్న వాగ్వివాదాలు, చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చి అది పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల మీరు కొంచెం వీటిల్లో కట్టడి చేసుకోవడం, ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉంటే ఉత్తమము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా లేదు. మీరు గతంలో చేసిన పనుల వల్ల కావచ్చు, లేదా ఈ వారం మీరు మాట్లాడే మాటల వల్ల కావచ్చు, మీకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వారం మీరు మాట్లాడే మాటల వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. దాన్ని మీరు నియంత్రించుకోవచ్చు. మాట విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల. ఇక గతంలో జరిగిన విషయాలకు, మీరు మాట్లాడిన మాటలకి ఇప్పుడు జవాబుదారీగా ఉండాలా అన్నట్లు మీకు కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకవేళ ఇలా కాకపోతే మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో మీకు గతంలో జరిగినవి కావచ్చు, లేదా ఈ వారం జరిగేది కొన్ని తలకాయ నొప్పులు పిల్లలకి సంబంధించిన విషయాల్లో వస్తాయి. పిల్లలకి సంబంధించి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో అన్నట్లు మీకు సిచ్యువేషన్స్ తటస్థపడతాయి. బట్ అది మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుందా రాదా, ఇది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. గోచారంలో ఇంతవరకే ఇండికేట్ చేస్తుంది. మీ జన్మజాతకంలో ఒకవేళ ఇలాంటి గ్రహస్థితులు ఉంటే జవాబుదారీగా చెప్పుకోవాల్సి వస్తుంది. లేకపోతే కనుక అసలు మీరు జస్ట్
ఈ భ్రాంతిలో ఉండి బయటపడిపోతారు. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవి చూడరు. ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ ఇలాంటి విషయాల్లో మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీ హెచ్ఆర్లతోటి, మీ హయ్యర్ అఫీషియల్స్ తోటి కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఈ వారం మీకు కొన్ని చిక్కులు తలెత్తుతాయి. మీకు అనిపిస్తుంది అసలు ఈ వారం మీకు జరిగే సిచ్యువేషన్స్ అసలు మీ ఉద్యోగానికి ఏమన్నా భంగం కలుగుతుందేమో అన్న భయం కూడా మీకు భీతి కొలిపే విధంగా, అన్న భయం తలెత్తే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. కానీ ఇవన్నీ కూడా ఏవి మీరు చూడరు. అంటే జస్ట్ అక్కడ మీకు ఆ భయంతోనే పోతున్నాయి, అంతేకాని ఇది మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయరు. ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు? ఇదన్నీ మానసికంగానే అనుభవిస్తారు. ఆ భయంతో, ఆ భయం మానసికంగా పడడంతో మీకు పోతుంది. అంతేకాని మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏవి అనుభవించారు. అంటే మీ ఉద్యోగానికి వచ్చిన డోకా అయితే ఏం లేదు, అంతా బాగుంటుంది. మీ మనసే మీకు శత్రువు అన్నట్టు రకరకాల ఆలోచనలు మీ మనసే మీకు కలిగిస్తుంది. ఇది కూడా ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి. ఇక అందరూ సాఫ్ట్వేర్లోనే ఉండాలని ఉండదు. రకరకాల క్యాడర్స్లో చేసేవాళ్ళ, రకరకాల రంగాల్లో ఉండే ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం బాగా ఉంది. ఇదే పాయింట్ అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పిన పాయింట్ అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. కాకపోతే మీ అందరికంటే ఇంకొక బోనస్ 30% ఎక్కువ ప్రాబ్లం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు ఉంది, అంతే తేడా. మీకు కొంత బెటరు, వాళ్ళ మీదతో పోలిస్తే గుడ్డిలో మెల్ల అంటాం కదా, అలా మీకుంది. వ్యాపారస్తులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ మీద లేనిపోని నిందలు కొంత వస్తాయి మీ క్లయింట్స్ నుంచి. లేదా మీరు ట్రాన్సాక్షన్స్ చేసే పెద్ద తలకాయలు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మీకు మాట చెడే అవకాశం ఉంది. అందువల్ల మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మాట చెడడం వల్ల ఏంటంటే వాళ్ళకి మీకున్న రాపో కావచ్చు, అదంతా కూడా ఇంకా డిస్ట్రాయ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత మీరు ఎంత అతికించాలని చూసినా అతక్కకపోవచ్చు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో డీల్ చేసే వ్యాపారంలో మీరు ఉంటే కొంత కేర్ఫుల్గా ఉండండి. వీలైనంత వరకు ఈ వారం మీరు అంటే జస్ట్ చాలా ప్రొడక్టివ్గా ఎంతవరకు అవసరమో అంతవరకే ఎవరితో అయినా ఉండడం, మాట్లాడడం, చాలా జాగ్రత్తగా కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉండడం అయితే వ్యాపారస్తులకి చాలా అత్యవసరం ఇది. ఇంకా ఒకవేళ అందరూ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తోటే ఉండాలని ఉండదు. నార్మల్గా కూడా డే టు డే లైఫ్లో వ్యాపారం అంటేనే అందరితోటి అంటే లావాదేవీలు ఉంటాయి జనంతో. సో మీ యొక్క క్లయింట్స్ వల్ల మీకు కొంచెం విభేదాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ వారం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ క్లయింట్స్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారం వరకు మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి బలం పూర్తిగా లేదు. ఇక్కడ మీ జన్మజాతకంలో బుధ బలం చాలా బాగా ఉంటే ఇది మీకు చాలా ప్లస్ అవుతుంది. బుధ బలం మీకు అంటే ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడే దీనికి రివర్స్ అనమాట. మీకు అందరితోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి, మీ బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది. మీ పిల్లలు మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంటే ఈ వారము ఇందాక నేను చెప్పాను కదా, పిల్లల వల్ల కొన్ని జవాబుదారీ విషయాలు ఉంటాయని చెప్పి. బుధబలం మీకు ఉంటే అప్పుడు మీ పిల్లల తరఫున మీరు జవాబుదారీ చెప్పాల్సిన అవసరం లేకపోగా మీకు పిల్లల వల్ల తలెత్తుకునే సిచ్యువేషన్స్ మీరు చూస్తారు. అది అంటే వైస వర్స. ఇది మీ జన్మజాతకంలో బుధబలం ఉందా లేదా అన్న దాన్ని బట్టి ఈ పాయింట్ ఆధారపడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగానే ఉంది. మీ జన్మజాతకంలో కళ్యాణ గడియలు ఉంటే మీరు ప్రయత్నాలు చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్కి మంచి సమయమే. హౌస్ వైఫ్స్కి మంచి సమయమే. కొంత మీ హెల్త్ పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కొంత రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఎలా ఉంది? ఈ వారం మీకు అనుకూలంగా లేదు, అలాగని ప్రతికూలంగా లేదు. గోచర గ్రహస్థితులు చాలా తటస్థంగా ఉన్నాయి. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఈ వారం ఎలా ఉంటుంది. మీ జన్మజాతకంలో ఇప్పుడు మీకు శుభ సమయం నడుస్తూ ఉంటే మీకు ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. మీ జన్మజాతకం ప్రస్తుతం
బాగోకపోయి ఉంటే కనుక ఈ వారం అంతా మీకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. ఓపిక ఉండదు. పనులన్నీ కూడా చాలా బలవంతంగా ఈడ్చుకొని చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ఎందుకో డౌన్ అయినట్టు అనిపిస్తుంది. పిల్లలకి అటెన్షన్ ఎక్కువ పే చేయాల్సి వచ్చి దాంట్లో మీ ఓపిక అంతా అయిపోయినట్లు మీ ఓపిక అంతా అయిపోతుంది. ఇలాగా అంటే ప్రస్తుతం మీ జన్మజాతకంలో మీ దశ అంతర్దశలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు మీకు ఈ వారం ప్రతికూల పరిస్థితులు చూస్తారు. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైతే మీకు వర్క్ ప్లేస్లో కొన్ని రాజకీయాలు జరుగుతాయి. దానివల్ల మీరు చాలా విసిగిపోతారు. అంటే ఎంతమందితో ఎలా ఉండాలి, ఎంతమందిని సాటిస్ఫై చేయాలి, చాలా చికాకు వచ్చేస్తుంది మీకు. ఎంతమందిని సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలి. ఇంకా మీకేమనిపిస్తుందంటే మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతున్నారేమో అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తూ. మనకంటూ మనకేముండదా, మనం అందరినీ సాటిస్ఫై చేస్తున్నాము, ఒక్కళ్ళైనా మన గురించి ఆలోచిస్తున్నారా? ఇది చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఎవరైనా అంటే మీ పూర్వపు రోజుల్లో మీతో బాగా క్లోజ్ అసోసియేట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మీరు బాగా అభిమానించే వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చి వాళ్ళు మీకు దగ్గరగా ఉంటే ఈ టైంలో బాగుండేమో, స్వాంతనగా అనిపిస్తుంది, ఇలా అనుకునే విధంగా ఉంటుంది మీకంటే. ఇప్పుడు మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే మాత్రమే ఇవి చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా ఉందనుకోండి, దీనికి రివర్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మీరు ఫ్లోలో ఏ మాట అన్నా అది వహ్వా వహ్వా శబాష్ శబాష్ అనే విధంగానే ఉంటుంది. ఒకవేళ మీరు అనకూడని మాటలు అన్నా కూడా ఇదే. ఒకవేళ మీ జన్మజాతకం ప్రస్తుతం అనుకూలంగా లేకపోతే మీరు ఏం మాట్లాడినా, మంచి మాటలు మాట్లాడినా గ్యాస్ కొడుతున్నారు, డబ్బా కొడుతున్నారు, ఇలా రకరకాలుగా మాటలు పుట్టిస్తారు. ఇది మీకు చాలా అనిపిస్తుంది. అంటే అన్నిటికీ రివర్స్. ఎందుకంటే ఈ వారం గోచార గ్రహస్థితులు అనుకూల ఫలితాన్ని ప్రసాదించట్లేదు, ప్రతికూల ఫలితాన్ని ప్రసాదించట్లేదు. చాలా స్తబ్దంగా ఉన్నాయి గోచార గ్రహస్థితులు మీ రాశి వరకు. దానివల్ల మీ జన్మజాతకం ఏది ఉంటే దాన్నే పెంచి పోషిస్తున్నాయి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు. సపోజ్ మీ జన్మజాతకం చాలా అనుకూలంగా ఉంటే ఇవన్నీ కూడా ప్లస్ అవుతాయి. మీ గోచార గ్రహస్థితులన్నీ మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఒకవేళ బాగోకపోయి ఉంటాయి గోచార గ్రహస్థితులు మైనస్ రిజల్ట్స్ ఇస్తాయి. ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మరీ మైనస్ రిజల్ట్స్ ఇస్తాయి. ఉద్యోగస్తులకి మనం చూసాం, వ్యాపారస్తులకి మీ జన్మజాతకము అనుకూలంగా లేకపోతే ఈ వారం వ్యాపారస్తులందరికీ కూడా చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. ఎంత ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయంటే అది మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎమోషనల్ మూమెంట్స్ తోటి బాగా ఎమోషనల్గా డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది మీకు. చాలా డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది. వ్యాపారంలో కొంత మీరు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది ఈ వారం మీకు. కానీ ఇది ఈ వారం వరకు మాత్రమే. మళ్ళీ వచ్చే వారాలు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉన్నది. ఇది ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా. ఇదే మీ జన్మజాతకం బాగుంటే మీకు అనిపిస్తుంది మీ అంత సమర్థవంతంగా ఇంకెవరు వ్యాపారం చేయలేరేమో, ఇలా చేయాలి వ్యాపారం అంటే మీకు తెలియకుండానే మీరు మంచి డెసిషన్స్ తీసుకున్నారు, వ్యాపారం చాలా బాగా చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంది. అంటే అలాగ పాజిటివ్ వేలో మిమ్మల్ని గ్రహదేవతలు తీసుకెళ్తున్నాయి. విద్యార్థినులకి ఈ పాయింట్స్ ఏవి అప్లికేబిలిటీ లేదు. ఈ వారం మీకు నార్మల్గానే ఉంటుంది. మీకు నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, మామూలుగానే ఉంటుంది. ఈ గృహిణులకి ఎలా ఉంటుందంటే ఈ వారము మీ గురించి కంటే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆతృత ఎక్కువగా ఉంటుందండి. సహజంగా గృహిణులకు అంతే ఉంటుంది అనుకోండి. తనకంటే తన భర్త పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ వారం అది ఎక్కువ అవుతుంది. అయితే మీ జన్మజాతకం బాగా ఉంటే కనుక ఈ వారం మీ ఇంట్లో వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళు బాగున్నారు అని మీకు అనిపిస్తుంది. మీ జన్మజాతకం బాగోకపోతే కుటుంబంలో వాళ్ళతోటి కొంత మీకు మనస్పర్ధలు, వాళ్ళ గురించి ఆందోళన ఇలాంటివి ఉంటాయి. అంటే ఈ వారం యొక్క గోచారం మీకు సపోర్టు చేయట్లేదు, ప్రతికూల పరిస్థితిని ఇవ్వట్లేదు. మీ జన్మజాతకం ఎలా ఉందో దాన్ని అనుసరించే ఫలితాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం పరిహారం చేసుకుంటే ఒకవేళ జన్మజాతకం బాగోకపోతే దాన్ని మరీ బాగోలేదన్న పాయింట్ నుంచి కొంతవరకు బెటర్ అన్న పాయింట్కి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అంటే 50-50గా ఉంది. మరీ బాగుందని కాదు, అలాగని బాగోలేదని కూడా కాదు.
చాలా 50-50 రేషియోలో ఉంది. ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్తలు అవసరం మీకు. ఆర్థిక లావాదేవీల్లో మీరు అనుకోకుండా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా మీరు పెట్టాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ కొంత మీకు అనుకూలంగా అనిపించకపోవచ్చు. అనవసరంగా వీటిల్లో పెట్టానేమో అని అనిపించవచ్చు. అది ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ అయినా కావచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే కొన్ని ఖర్చులు పెట్టేస్తారు మీకు తెలియకుండానే పెట్టాల్సి వస్తారు. పెట్టిన తర్వాత అరే ఈ ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదేమో, ఉసూరు అనిపిస్తుంది, అంత డబ్బులు అనవసరంగా తగలేసామని అనిపిస్తుంది. ఇది అంటే కేవలంగా ప్రతికూలతలు కొంత, అంటే ఇక్కడ మీ సంపాదన విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అదంతా బాగానే ఉంటుంది, మిగతా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో బాగానే ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్, ఖర్చుల వైజ్ మీకు తీవ్ర అసంతృప్తి ఉంటుంది. ఈ వారం బాగా నలిగిపోతారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ వారం మీకు బుధబలం కూడా పూర్తిగా అనుకూలంగా లేదు. పూర్తిగా అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు చాలా క్యాలిక్యులేటివ్ డెసిషన్స్ తీసుకోవాలి. వీలున్నంత వరకు ఈ వారం డెసిషన్స్ అన్నీ పోస్ట్పోన్ అంటే మరీ అర్జెంటు తప్పదు అనుకున్నవి మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి, మీ శ్రేయోభిలాషులతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయం సబబా కాదా అని సెకండ్ ఒపీనియన్. ఒకవేళ మీరు నిర్ణయము అంటే మీ అంతటా మీరు మటుకు ఈ వారం ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి. వీలుండి టైం ఉంది అంటే కనుక ఈ వారమే మీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్లేదు వచ్చే వారమైనా ప్రాబ్లం లేదనుకుంటే వచ్చే వారం వరకు వేచి ఉండండి. ఈ వారం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. తీసుకోవాల్సి వస్తే కొంచెం మీ చుట్టూ ఉన్న వాళ్ళతో లేదా మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వ్యక్తులతో 1-2 సార్లు డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల శ్రేయంగా ఉంటుంది, మీకు బాగుంటుంది. లేకపోతే తర్వాత కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల దాన్ని కట్ చేసుకోవడం కోసం ఈ జాగ్రత్తలు మీరు పాటించాలి. అలాగే ఈ వారం సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా లేదు. మీ జన్మజాతకం బాగా ఉంటే మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. అంటే ఇప్పుడు చాలామంది ఐవీఎఫ్ సెంటర్స్కి ఇలాంటి వాటికి వెళ్తున్నారు కదా సంతాన ప్రయత్నాల కోసం. ఈ వారం మటుకు మీరు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడమే మంచిది. సో మీ జన్మజాతకంలో బాగా ఉంటే అప్పుడు అది ఫలిస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ వారం 50-50 ఉంది గోచారము. ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే గోచారం కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ వారం వరకు మీరు మీ ప్రయత్నాలు పోస్ట్పోన్ చేసుకోవడం ఉత్తమం. వివాహ ప్రయత్నానికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు. మేము ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టేసేసాము, చూస్తూ ఉన్నాము. ఈ వారం కొన్ని ఫైనలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు అవకాశం ఉంటే దాన్ని వచ్చే వారానికి వాయిదా వేయండి. మీకు అవకాశం లేదు అప్పుడు మీరు ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మీ ప్రయత్నాన్ని మీరు సాగించవచ్చు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే శుక్రబలం బాగా ఉండడం వల్ల అమ్మవారి ఆశీస్సులతోటి వివాహానికి సంబంధించిన పనులు బాగా ముందుకు వెళ్ళడానికి గోచారంలో ఈ పాయింట్ వరకు అనుకూలంగా ఉంది కాబట్టి. కానీ ఈ వారమే మీరు ప్రయత్నాలు చేయాలి, స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఈ వారం వరకు వాయిదా వేసుకోండి. వచ్చే వారం నుంచి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా నేను ఇందాక చెప్పాను, అంటే ఖర్చుల విషయంలోనే అసంతృప్తి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ విషయంలోనే అసంతృప్తి ఉంటుంది. అంతకు మించి మీ ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చే ఇబ్బంది డోకా ఇలాంటిది ఏమీ లేదు. విద్యార్థినులకి తటస్థంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, అనుకూలము లేదు. గృహిణులకి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన గృహిణులు మీ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యానికి సంబంధించి చిన్న చికాకులు ఈ వారంలో వస్తాయి. అందువల్ల కొంత జాగ్రత్త, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం, శ్రద్ధ తీసుకోవడం అవసరం. అంటే మీకు ఇప్పుడు ఉదాహరణకి తలస్నానం పడదనుకోండి, తలస్నానాలు చేసేస్తే ఈ వారం ఇప్పటివరకు పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వకపోయినా వెంటనే తగ్గిన ఈ వారం మీకు అది ఎక్కువ అవ్వచ్చు. ఇలా ఏదైనా ఒక కంటికి సంబంధించిన ఇబ్బంది ఉంది, చూపించుకున్నా తర్వాత చూద్దాం అంటే అది పెద్దది అవ్వచ్చు. అందువల్ల ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ వహించడం ఈ వారం అవసరము. గృహిణులకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి తటస్థంగా ఉంది, అనుకూలము లేదు, ప్రతికూలము లేదు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి.
కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు పూర్తిగా అనుకూలంగా లేదు. 30% మాత్రమే అనుకూలంగా ఉంది. అది శుక్రాచార్యుల బలం వల్ల 30% అనుకూలంగా ఉంది. రిమైనింగ్ 70% మీరు కొంత మీ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ఈ వారము. మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఇబ్బందులను మీరు కవర్ చేసుకోగలుగుతారు, మీకు పెద్ద ఎఫెక్ట్ పడదు. మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే ఈ వారం మీకు గట్టి దెబ్బ తగిలింది ఆర్థికంగా అనని మీరు అనుకుంటారు. అందువల్ల ఈ వారం ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, క్యాలిక్యులేటెడ్గా ఆచితూచి ఉండాలి. మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఈ వారము అంటే కొన్ని ఖర్చులు నియంత్రించుకోవడం ప్రయత్నపూర్వకంగా చాలా మంచిది. ఎందుకంటే ఈ వారం మీరు చేసే ఖర్చు మీరు ఉదాహరణకి 5,000లో ఖర్చు అయిపోతుందంటే అది 20,000 అయ్యే అవకాశం ఉంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. కొంత మీరు ఖర్చులను ఈ వారం వరకు అదుపు చేసుకోవాలి. మీరు ఖర్చులను అదుపు చేసుకున్న ఆర్థిక స్థితిగతుల్లో కొంత ఇబ్బందులు పడచూపుతూ ఉన్నాయి గోచారంలో. నేను చెప్పినట్లు మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే ఇది మీరు ఎక్కువగా చూడరు. అంటే మీరు ఒకవేళ చూసినా అది మీరు కవర్ చేసుకోగలుగుతారు. ఉదాహరణకి బిజినెస్ చేసే వాళ్ళకి లాభ నష్టాలు సర్వసాధారణము. ఇప్పుడు ఒకవేళ కొంచెం ఏమైనా నష్టం వచ్చినా మీ జన్మజాతకం బాగుంటే అది మీకు వెంటనే పూడిపోయే విధంగా మీరు మళ్ళీ స్టెప్స్ తీసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీ జన్మజాతకం బాగోకపోయి ఉంటే అప్పుడు ఏంటంటే ఈ నష్టం ఇంకా కొంచెం డెఫిసిట్కి దారితీస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు. మీరు తీసుకునే లావాదేవీలు, మీరు చేసే ట్రాన్సాక్షన్స్, మీ వ్యాపార కార్యకలాపాల పట్ల చాలా అటెన్షన్ పే చేయాల్సిన సమయం ఇది. మీకు వచ్చే ఆపర్చునిటీస్ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారేమో అని మీకు అనిపిస్తాయి కొన్ని సిచ్యువేషన్స్. అలాంటివి మీరు చూస్తారు ఈ వారం. అది మీకు చాలా బాధగా కూడా అనిపిస్తుంది. అది ఒకవేళ ఇలా కాకపోతే అంటే ఎవరు తీసుకెళ్ళరు, మీ ఆపర్చునిటీస్ మీకే ఉన్నాయంటే మీకు ఏవైతే ఆపర్చునిటీస్ వస్తాయో వాళ్ళతోటి అంటే చాలా ఆపర్చునిటీస్ మీకు రాకపోతేనే బెస్ట్ ఏమో అన్నంత తలకాయ నొప్పి ఉంటుంది వాళ్ళతోటి మీకు వ్యవహారము. దాంతో ఏమవుతుందంటే ఇటు ఇంట్లో వాళ్ళతోటి అటు వాళ్ళతోటి బాగా మీరు నలిగిపోతారు. ఈ వారం మీరు దుర్గామ్మవారి ఆరాధన కొంచెం ఎక్కువగా చేసుకోండి. ఇప్పుడు నేను రెమెడీ చెప్తాను, దాంతోపాటు దుర్గామ్మవారి ఆరాధన చేసుకుంటే ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఎక్కువగా చూడరు. మేబీ ఒక 30% పూర్తిగా మనం ఏ కర్మని తొలగించలేం కాబట్టి 70% చూడకుండా 30% తోటి వెళ్ళిపోతుంది. ఆ 30% మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించకుండా ఉండే విధంగా అమ్మవారు కాపాడుతున్నారు. అంటే దృఢత్వాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. దుర్గామ్మవారి మంత్రజపం, దుర్గామ్మవారి నామజపం ఏమక్కర్ల దుర్గా 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 అనుకుంటూ ఉండండి ఈ వారం అంతా ఏ పని చేస్తున్నా. అప్పుడు ఏంటంటే మీకు సిచ్యువేషన్స్ వస్తాయి, రావని కాదు. సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయవు, మిమ్మల్ని డెఫిసిట్లోకి తీసుకెళ్ళవు, కాపాడుతాయి. వ్యాపారస్తులకి ఇది, ఉద్యోగస్తులకి కూడా కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కొలీగ్స్ తోటి, మీ హైయర్ అఫీషియల్స్ తోటి కొంత మీ పేరు చెడే విధంగా ఉంది ఈ వారం. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా జనరల్గా కొంత మీ టైటిల్ కొంచెం అంటే మీ సర్టిఫికేట్స్ చూసుకోవాలి, పేపర్ వర్క్స్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంత మీ పేరు చెడిపోతుందేమో మార్కెట్లో అన్న బాధ మీకు తలెత్తుతుంది. అది కేవలం ఈ వారం వరకే, తర్వాత వారాల్లో ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. కొంత మీకు చెడ్డ పేరు వస్తున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది. మీకు అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతో మాట్లాడే విధానం అది మీకు తెలిసిపోతూనే ఉంటుంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నారేమో అన్నట్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళ తీరు మీతోటి ఉంటుంది. సో కొంత మీకు అది బాధ అనిపిస్తుంది, కొంత చెడ్డ పేరు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా ఈ వారం వరకు మాత్రమే అని గ్రహించాలి, తర్వాత వారాల్లో ఇవేవీ ఉండవు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం మీకు మనం ముందే తెలుసుకున్నాం, శుక్రాచార్యుల వారి బలం చాలా బాగా ఉంది. మీ రాశి శుక్రాచార్యులు అంటే మీ రాష్ట్రాధిపతి శుక్రాచార్యులు. ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే మీ వరకు మీకు బాగానే ఉంటుంది, సంతృప్తికరంగానే ఉంటుంది, హ్యాపీగానే ఉంటుంది, మీకు అన్ని టైం టు టైం జరిగిపోతాయి.
అన్ని విషయాల్లో మీకు ఆనందంగానే ఉంటుంది. కాకపోతే ఒక అదృష్టం మీ చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందేమో అని అనిపిస్తుంది. ఒకవేళ అదృష్టము అది అదృష్టం కావచ్చు, లేదా ఏదైనా ఆపర్చునిటీ అయినా కావచ్చు. అంటే ఆపర్చునిటీ అంటే అదృష్టమే కదా! అది ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా ఏదన్నా ఒక అదృష్టం వెంట్రుక వాసిలా తప్పిపోయిందా అన్నట్లు మీకు అనిపిస్తుంది ఈ వారము. అది మిమ్మల్ని కొంచెం బాధపడేట్టు చేస్తుంది అంతే. అదొక పెయిన్ మీకు కొంచెం ఉంటుంది. దాంతోపాటు మీ ఖర్చులు ఔట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతాయి. అనుకోని ఖర్చులు ఈ వారము ఉంటాయి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఈ అనుకోని ఖర్చుల వల్ల మీరు సేవింగ్స్ కొన్ని కదలాల్సి వస్తారు. అంటే ఈ అనుకోని ఖర్చులు హెల్త్ పరంగా అయితే ఉండదు. మరి మీ జన్మజాతకంలో ఒకవేళ ఏమన్నా అలాంటిది ఉంటే బాగోకపోతే హెల్త్ పరంగా తీయాల్సి వస్తారు. మీ సేవింగ్స్ని కొంచెం కదిలించాల్సి వస్తుందేమో అన్నట్లుంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో ఆరోగ్యం బాగా ఉంటే అప్పుడు ఏంటంటే మీకు ఖర్చు ఆరోగ్యపరంగా ఉండదు. వేరే వాటికి తీస్తారు. అది కానీ మీరు ఇష్టపూర్వకంగా అయితే తీయరు. మీ సేవింగ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అన్న బాధ మీకు ఉంటుంది. ఇది కేవలంగా ఈ వారం వరకు మాత్రమే అని గ్రహించాలి. సో మీకు ఒకవేళ మీకు ఆరోగ్యం సెట్ అయిపోతుంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండదు. ఒకవేళ ఆరోగ్యానికి వస్తే మరీ మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు క్యూర్ అయ్యేది శుక్రాచార్యుల వారు మీ రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల ఆయనకు మృత సంజీవిని విద్య ఉంది. ఆరోగ్య పరిస్థితులు మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఆరోగ్యం విషయాల్లో మీరు ఏమైనా డబ్బు ఖర్చు చేస్తే ఇది మీకు ప్లస్సే. ఎందుకంటే ఇప్పుడు చేసే ఖర్చు మీ ఆరోగ్యాన్ని, మీ బాడీ మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇది సెట్ అవుతుంది. దాంతోపాటు మీకు ఆరోగ్యపరంగా అనుకూలతలు చాలా బాగా పెరుగుతాయి. మీకే తెలుస్తుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇలాంటిది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి నేను ముందే చెప్పినట్లు డబ్బు ఖర్చు అన్న అసంతృప్తి, ఆపర్చునిటీస్ వచ్చినట్లే వెళ్ళిపోతాయి. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ వర్తిస్తుంది. శుక్ర మహాదశలో ఎవరైనా ఉంటే మీది వృషభ రాశి, మీది తులారాశి అయినా కాకపోయినా శుక్ర మహాదశలో ఉన్న ఈ విషయం వర్తిస్తుంది. అంటే సేవింగ్స్ కదిలించాల్సి వస్తారు. అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. ఇది శుక్ర మహాదశ జరిగే వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది ఇంకొకటి ఏంటంటే విద్యార్థినులకి ఈ వారము చాలా బాగా ఉంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విన్ ఓవర్ అవ్వడం, మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వెళ్ళగలగడము, అలాగే మీకు అంటే లాంగ్ టర్మ్ గోల్స్ బాగా డిటర్మైన్ చేసుకుంటారు. ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గోల్స్ అని కాకుండా లాంగ్ టర్మ్లో మీకు ఏం చేస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది, ఇలాంటి విషయాల్లో మీరు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. సో డిటర్మినేషన్ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్స్ పట్ల మీకు ఒక చక్కటి అవగాహన కలిగి ఉంటారు. హౌస్ వైఫ్స్కి ఈ వారం కొంత ఇంట్లో జరిగే పరిస్థితులు, డబ్బు కదలాల్సి రావడం, ఇదంతా కూడా మీకు అసంతృప్తిని కలిగిస్తుంది. ఏదేమైనా ఇది ఈ వారం వరకు మాత్రమే మీరు గుర్తెరగాలి. ఇవి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశి, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు అనుకూలంగా ఉంది. బట్ 30% ప్రతికూలతల్ని కలిగిస్తూ ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ట్రాన్సాక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. ఆన్లైన్ మోసాలకు మోసపోయాము, ఇలా ఏదన్నా మీరు సపోజ్ ఉదాహరణకి ఒక 1000 రూపాయలు కొట్టబోయి ఇంకొక 2 సున్నాలు చేర్చొచ్చు. ఓవర్లుక్లు అంటే ఎక్కువగా అది మళ్ళీ 2 సున్నాలు చేరిస్తే మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటేనే కదా ప్రాబ్లము. ఉన్నవాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. సో మీరు పేమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో 100 రూపాయలు కొట్టబోయి 1000 రూపాయలు కొట్టచ్చు. ఇలాగ కొంత మీరు ఆన్లైన్లో మోసాలు అనే కంటే మీరు ఏమరపాటుగా ఉండడం వల్ల కొంత మీకు అవకతవకలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, ఆర్థిక స్థితిగతుల్లో కలుగుతాయి. ఈ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ మీకు చాలా బాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సపోర్ట్కి ఏంటంటే మీకు ఆనందంగా అనిపించి చాలా మీ
శరీరం అంతా కూడా చాలా చురుగ్గా వేగంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. అంటే శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తుంది, మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది, మనసు చాలా కుదుటపడ్డట్టు అనిపిస్తుంది. ఈ వారం కేవలంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు. మిగతా విషయాల్లో అంతా నార్మల్గానే ఉంది. ఒకంత బాగుందని కూడా చెప్పచ్చు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దాంతోపాటు ఈ వారం మీరు వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకుంటే చాలా మంచి సమయం. మీరు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటే మీకు కూడా చాలా మంచి సమయం. సంతానం కోసం ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి సమయం ఇది. సంతానం యొక్క పురోభివృద్ధి మిమ్మల్ని చాలా సంతోషం. సంతానానికి సంబంధించి ఏదైనా ఒక గుడ్ న్యూస్ వింటారు ఈ వారంలో. వినడానికి గోచర గ్రహస్థితులు చక్కగా అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఉదాహరణకి మీ పిల్లలు గ్రోత్ మీకు తెలుసుకోవడం, ఒకవేళ విద్యార్థులు అయితే, ఆడపిల్లలు అయితే, ఒకవేళ మీ పిల్లలు మెచ్యూర్ కాకపోతే ఈ వారం మెచ్యూర్ అవుతారు. ఈ వారం మెచ్యూర్ అయితే ఆడపిల్ల నుండి అది మీకు లక్ష్మీ అమ్మవారి మీకు ఒక ఉత్తరం పంపించిందని మీరు భావించాలి. లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు వచ్చినా చెప్పే వస్తుంది, నేను మీ ఇంటికి వస్తున్నాను, రెడీగా ఉండండి అని అమ్మవారు మీకు చెప్పినట్లు సంకేతం. ఎప్పుడు మీ పాప మెచ్యూర్ అయితే అవ్వకుండా అయితే. మాకు ఆడపిల్లలు లేరు, ఒకవేళ ఉన్న మెచ్యూర్ అయ్యారంటే వాళ్ళు చదువులో బాగా రాణిస్తారు. అంతకు ముందుతో కంపేర్ చేస్తే నా పిల్లలైనా వీళ్ళు అన్నంత మంచి ప్రోగ్రెషన్ మీరు చూస్తారు, లేదా మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక చదువులోనే అనేముంది, విడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. అది జరిగినా మీకు లక్ష్మీ అమ్మవారు ఇండికేషన్ పంపించినట్టే. ఉదాహరణకి ఏదైనా పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ఉద్యోగంలో గ్రోత్ లేదా ప్రయత్నాలు చేస్తుంటే మంచి ఉద్యోగం రావడం. వ్యాపారస్తులకైతే మీ పిల్లలు వ్యాపారంలో బాగుండడము. పెళ్ళి కాకపోతే మీ పిల్లల పెళ్ళి కోసం మీరు ప్రయత్నిస్తుంటే సంబంధాలు కుదరటం. సంబంధాలు కుదిరినా మీకు వచ్చేవాళ్ళు లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతోటే మీకు దక్కుతున్నారన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇలా మీకు లక్ష్మీ అమ్మవారు ఒక లేఖ ద్వారా లేఖ అంటే లక్ష్మీ అమ్మవారు రాసే లేఖలు ఇలానే ఉంటాయి. సంతానం యొక్క అనుకూలతలు మీకు లక్ష్మీ అమ్మవారి నుంచి ఒక లేఖ వచ్చినట్లు మీరు భావించాలి. మాకు వివాహం కాలేదు అన్న వాళ్ళ సంగతి ఏంటి? మీరు వివాహం కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తుంటే అవుతుంది. అసలు మేము ఇంకా వివాహ ప్రయత్నాల కోసం ఏం ప్రయత్నించట్లేదు, ఇప్పుడే మాకు చదువైంది, ఒక 1-2 years అయిన తర్వాత చేసుకుందాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే మీకు మంచి ఆలోచనలు వస్తాయి. ఈ మంచి ఆలోచనలు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళ మంచి ఆలోచనల ద్వారా మీకు ఒక మంచి కంపెనీస్ మీకు దొరికి వాటిల్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి అందులో సక్సెస్ఫుల్గా మీరు ఉద్యోగాన్ని సాధించుకుంటారు. లేదా మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ ఫ్రెండ్స్ సర్కిల్ లేదా మీ బంధువర్గం వాళ్ళు మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ని ఇప్పిస్తారు. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. మీ అంతటా మీరైనా తెచ్చుకుంటారు, లేదా మీకు ఎవరు సపోర్ట్తో అయినా మంచి ఉద్యోగం మంచి పొజిషన్ వాళ్ళ వల్ల దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్తారు. గృహిణులకి ఈ వారము అనుకూలంగానే ఉంది, పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఈ డబ్బు ఖర్చు అన్నది ప్రతి ఒక్కరికి అప్లికేబిలిటీ ఉంటుంది. ఒక విద్యార్థినులకి సీనియర్ సిటిజన్స్కి తప్పించి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి మీరు ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తుల, గృహిణిల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత మీకు తలకాయ నొప్పిగా అనిపిస్తుంది. మీరు ఏమైనా చెక్ చేసుకోండి. ఏవైనా చెక్కులు ఏమైనా ఉంటే అవి మీరు క్లియర్ చేశారా లేదా, ఈఎంఐలు ఇవి ఉంటే టైంకి క్లియర్ చేశారా లేదా, ఈ చెక్ బౌన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత జాగ్రత్త వహిస్తే వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన అందరికీ బాగున్నట్టే. ధనుస్సు రాశి ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ అందరికీ కూడా గురు భగవానుడి ఆశీస్సులు చాలా చక్కగా ఉన్నాయి. గురు భగవానుడి యొక్క ఆశీస్సులు బాగా ఉండడం వల్ల ఈ వారం మీకు అందరితోటి కూడా చాలా సత్సంబంధాలు మెరుగుపడతాయి. దాంతోపాటు ఈ వారం ఆర్థికంగా మీరు చాలా బలం పుంజుకునే సమయము. కొంతమందిని మీరు ఎవరినైనా ఖండించాలి స్ట్రాంగ్గా అని అనుకొని మొహమాటం కొద్దో లేదా మనకెందుకులే దేవుడు చూసుకుంటాడు ఎవరిది వాళ్ళకే ఉంటుంది అన్న మనస్తత్వంతో మీరు లెట్ ఆఫ్ చేసిన వాళ్ళు ఈ వారం కావచ్చు గడిచిన వారంలో మిమ్మల్ని ట్రిగర్ చేసే విధంగా కొన్ని మాటలు వదులుతారు. అది ప్రత్యక్షంగా మీ ముఖం మీద అనొచ్చు, లేదా పరోక్షంగా మీకు కొంతమంది ద్వారా తెలియచ్చు, లేదా ఏదో రకంగా మీకు నేచర్ తెలియజెప్తుంది.
ఈ వారం మీకు అది బాగా నలిగిపోయి ఈ గడిచిన వారంలో జరగడం వల్ల, అంటే ఇంతకు ముందు వారం జరగడం వల్ల దాంట్లో బాగా నలిగిపోయి మీరు అంటే మీ 20వ తారీఖు వరకు ఏ యాక్షన్ తీసుకోరు. 20వ తారీఖు నుంచి టక్కన మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. అసలు నేను ఎందుకు ఊరుకోవాలి, ఎన్నాళ్ళు భరించాలి, వీళ్ళకి గట్టి రిటార్డ్ ఇవ్వాలి, ఇంకొకసారి నా జోలికి రావాలంటే భయపడాలి. వీళ్ళు నా జోలికే కాదు, నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ జోలికి ఎవరి జోలికి రావాలన్నా ఇంకా భయపడాలి. ఒక్కసారి గట్టిగా మనం రిటార్డ్ ఇస్తే ఇంకొకసారి తోక ముడిచి ఎవరి జోలికి వెళ్ళి అనవసరంగా అందరిని ఇబ్బంది పెట్టరు వీళ్ళు అన్నట్టు మీరు చాలా గట్టిగా ఖండన తెలుపుతారు ఈ వారం. అంటే అది ప్రత్యక్షంగా అయినా తెలుపుతారు, పరోక్షంగా అయినా తెలుపుతారు. మీరు మాట్లాడే పాయింట్స్ ఎలా ఉంటాయంటే ఆ టైంలో మీరు నిర్ణయం తీసుకుంటారు, మీరు మాట్లాడేస్తారు. ఒక్కోసారి మీకు అనిపిస్తుంది అది మాట్లాడొచ్చిన తర్వాత ఇది నేనే ఇంత మాట్లాడానా అని అనుకుంటారు. మీరు అన్ని వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతారు, వర్త్ఫుల్ విషయాలే ఉంటాయి. ఖండన చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తెలుపుతారు మీరు. మీకు కాన్ఫిడెన్స్ని కూడా బూస్టప్ అవుతుంది. దీనివల్ల మీకున్న కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతున్నాయి. ఆల్రెడీ మీరు 13వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపల ఉన్నాయి చూస్తారు కదా ఈ వార ఫలాలు. సో ఆల్రెడీ మీకు బాధ మొదలయ్యి ఉండవచ్చు ఈ వీడియో చూసేప్పటికి, లేదా కొంచెం చూస్తారు. మీకు ఈ పాయింట్ కనెక్ట్ అయిపోతుంది మీరు చూస్తుంటేనే. కానీ మీరు ఆదివారం దాకా అంటే 20వ తారీఖు వరకు ఎలాంటి డెసిషన్స్ తీసుకోరు, ఖండించాలి అని. 20 నుంచి మీకు అనిపిస్తుంది స్ట్రాంగ్గా ఖండించాలి. ఇంకా ఇది చెక్ పెట్టకపోతే రేపు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు అంటం మొదలెడతారు, ఇంకొకళ్ళు తయారవుతారు. ఫస్ట్ ఈ కలుపుని పీకి పడేస్తే ఈ కలుపు విషవృక్షంలాగా వ్యాపించదు అని చాలా స్ట్రాంగ్గా ఖండనని తెలిపే వారము ఈ వారము. మీ వాయిస్ అవుట్ చేసే వారము ఈ వారము. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇప్పుడు ఈ పాయింట్ మరి ఇద్దరికి అందరికీ గృహిణులకి అప్లికేబిలిటీ ఉంటుంది, ఉద్యోగస్తులకి అప్లికేబిలిటీ ఉంటుంది, వ్యాపారస్తులకు అప్లికేబిలిటీ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎలా అప్లికేబిలిటీ ఉంటుంది, మీ గురించి అనవసరంగా మీ జోలికి వచ్చి మీరు ఒకళ్ళ జోలికి వెళ్ళే మనస్తత్వం కాకపోయినా మీ మీద చిలవలు పలవలు పుట్టించి మిమ్మల్ని వెనక్కి లాగుదామని చూసేవాళ్ళు మీరు భరించి ఈ వారం స్ట్రాంగ్ రిటార్డ్ ఇస్తారు. వ్యాపారస్తులకి సేమ్, మీ వ్యాపారంలో మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది వాళ్ళకున్న కంటెంట్ వాళ్ళు చెప్పరు, వాళ్ళకున్న ప్రొడక్టివిటీ వాళ్ళు చూపించరు. ఎంతసేపు అవతల వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళది కప్పిపుచ్చుకోవాలని చూస్తారు. సో అలా మీ మీద పడుతూ ఉన్న వాళ్ళని మీరు గట్టిగా ఖండించగలుగుతారు. ఇది వ్యాపారస్తులకు. ఈ విద్యార్థులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, గృహిణులకు అప్లికేబిలిటీ ఉంటుంది. మీ చుట్టాల్లో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వారం చాలా స్ట్రాంగ్ రిటార్డ్ ఇస్తారు. ఇంకంటే మీరు ఇచ్చే రిటార్డ్ ఎలా ఉంటుందంటే ఇంకా కామ్ అయిపోతారు అంతే. ఇంక నేనంటే కొన్ని మాటలు మాట్లాడితే బాగుండదు, సో కామ్ అయిపోతారు. కామ్ అయిపోవాల్సిందే. నోటికి తాళం వేసుకుంటారు, వాళ్ళ మైండ్కి కూడా తాళం వేసేస్తారు. ఇది ఈ వారం కొంత మీకు అన్ని రాశులతో పోలిస్తే ధనుసు రాశి వాళ్ళకే బాగుంది, చాలా బాగుంది. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీరు ప్రశాంతంగా స్థిమితంగా ఎంజాయ్ చేసే వారం ఈ వారము. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు స్వల్పంగా స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఫుడ్ ఎలర్జీస్ కావచ్చు, లేదా రెస్పిరేటరీ ఇష్యూస్ వీటిలో ఏదైనా ఒకటి వస్తుంది. వీటిలో ఏదైనా ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్కేస్ స్కిన్ ఎలర్జీ వచ్చింది అనుకోండి, వెంటనే దానికి తగ్గ మెడిసిన్స్ ఏవో తీసుకోవడము, అది కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే మచ్చ మీకు ఇంకా అలానే ఉండిపోతుంది, క్యారీ అవుతుంది ఎప్పటికీ. ఇయర్స్ టుగెదర్ వెంటనే అది మానదు. అది ఏదైతే ఎలర్జీ ఉందో అది ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని ఫ్యూచర్లో. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కాస్మెటిక్స్ వీటికి మీరు ఈ వారం కొంత దూరంగా ఉండాలి. ఈ కాస్మెటిక్స్ మీ స్కిన్కి పడక ఏమన్నా ర్యాషెస్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు. సో అంటే కాస్మెటిక్స్కి దూరంగా ఉండాలి. స్కిన్ ఎలర్జీస్ ఇవి ఏవైనా ఉంటే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ వారం మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా లేదు. వివాహితులకి కూడా ఈ వారము మీ జీవిత భాగస్వామితో మిస్అండర్స్టాండింగ్స్ బాగా వస్తాయి. మీకు ఎంత హర్ట్ అవుతారంటే మీ జీవిత భాగస్వామి వల్ల, అరే ఇన్నాళ్ళు నేను చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా, ఇంత హర్ట్ చేస్తారా మనుషుల్ని,
అని అనుకునే విధంగా ఉంటుంది. ఇది ఈ వారం వరకు మాత్రమే గ్రహించండి. ఎందుకంటే ఒక్కసారి మీరు చాలా అంటే డౌన్ అయిపోయినట్లు అనిపిస్తుంది మీకు. అస్సలు సపోర్ట్ మొత్తం విత్డ్రా చేసేసుకుంటున్నారు మీ జీవిత భాగస్వామి. ఇదేంటి ఇలాగ ఇన్నాళ్ళు ఇలా లేరు కదా, ఇప్పుడు ఏమైంది, నెత్తిన ఏ సైతాన్ ఎక్కింది, నెత్తిన ఏ దయ్యం ఆడుతుంది, వీళ్ళకి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఆడుగా అన్నీ అనిపిస్తుంది. మీకు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి వాళ్ళంతటా వాళ్ళు ఏది చేయట్లేదు. ఎవరి చేతుల్లోనూ తోలుబొమ్మల్లాగా కీలుబొమ్మల్లాగా ఆడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నారు అన్న విషయం అయితే మీకు సుస్పష్టం అవుతుంది. తెర వెనక ఎవరుండి చేయిస్తున్నారో కూడా మీకు తెలుస్తుంది. కొంత ఏంటంటే ఇగో అంటే మీ జీవిత భాగస్వామి మీ పట్ల విపరీతమైన ఇగో యాటిట్యూడ్ చూపించి మిమ్మల్ని పూర్తిగా అణిచివేయాలని చూస్తున్నారేమో అన్నంత బాధ వస్తుంది. సో కష్ట సుఖాలు కామన్గా వస్తూ ఉంటాయి జీవితంలో. ఈ వారం కొంత మీరు ఓపిక పట్టాలి. ఇదేమవుతుందంటే మీకు ఓపిక పడితే మీ కర్మదోషం చాలా తొలగిపోయినట్లు మీరు భావించాలి. ఏదైనా మనం బాధపడుతున్నాం అంటే ఎప్పుడో చేసుకున్న పాపకర్మ తొలగిపోతుంది, దోషం ఏమన్నా ఉంటే కరిగిపోతూ ఉంది. సో సుఖపడుతుంటే మన పుణ్యం కరిగిపోతుంది. సో ఈ వారం వచ్చే ఈ అన్కండిషనల్ సిచ్యువేషన్ మీ జీవిత భాగస్వామితోటి కొంత మీరు బేర్ చేయాలి తప్పదు ఈ వారం వరకు. తర్వాత నార్మల్గానే ఉంటుంది, అంత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కనుక మీరు మీ జీవిత భాగస్వామితోటి ఏం చేసినా రియాక్ట్ అయితే మీకు మొదటిగా మోసం వచ్చే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండండి ఈ వారం. ఒక రకంగా చెప్పాలంటే అంటే గాంధీ గారు చెప్పినట్లు చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు అన్నట్టు. మీరు ఏమీ వాళ్ళు మాట్లాడేది చూడలేదు, మీతో మాట్లాడుతున్నా మీరు వాళ్ళని చూడట్లేదు, వారు చెప్పేది మీ చెవికి ఎక్కట్లేదు, అలాగే మీరు వాళ్ళతోటి ఏం మాట్లాడట్లేదు మీ జీవిత భాగస్వామి. ఈ 3 ప్రిన్సిపల్స్ మీరు పట్టుకుంటే మీకు వచ్చిన డోకా లేదు. అలా కాకుండా మనుషులన్నాక రియాక్ట్ అవ్వడం కామన్, మానవ సహజం. ఎంత ఉత్తములకైనా ఎంత సహనవంతులకైనా రియాక్ట్ అయ్యే మూమెంట్స్ వస్తాయి. ఈ వారం రియాక్ట్ అవ్వకండి, రియాక్ట్ అవ్వకుండా ఉండండి. ఎందుకంటే చాలా లో అయిపోతారు మీ జీవిత భాగస్వామి వల్ల. దాంతోపాటు అసలే ముందే కొన్ని తలకాయ నొప్పులు ఉంటే మళ్ళీ ఇదేంటి కొత్తగా, ఇదన్నా బాగుందని ప్రశాంతంగా ఉంటే కొండంత ధైర్యంగా అనిపిస్తే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అన్న విషయం ఇక్కడ మనం చూస్తే ఎందుకు మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఇంత విపరీతమైన ఇది వస్తుంది. యాక్చువల్గా మీరు చాలా అదృష్టవంతులు. ఇలా రాకపోతే ఇప్పుడు చూడండి, భగవంతుడు దయాళువు. ఏదో ఒక రకంగా ఇప్పుడు మీకు శుక్రాచార్యుల బలం ఉండబట్టి ప్రాబ్లం ఇలా రూట్ చేస్తున్నారు. ఇది మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి శుక్రాచార్యుల వారికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే వాట్ ఇఫ్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతే అది ఇంకా ఘోరం కదా. అంటే చాలా హెల్త్ ప్రాబ్లం తోటి బాగా నలిగిపోతే దానికంటే మానసిక ప్రాబ్లము. సో ఇది కాలం అన్ని గాయాలని మాన్పుతుంది. సో వచ్చే వారాల్లో మీకు ఇది సమస్య పోతుంది. కానీ సమస్య పోతుంది మీరు ఈ వారం రియాక్ట్ అవ్వకుండా ఉంటే. ఈ వారం రియాక్ట్ అయ్యారంటే మీ జీవిత భాగస్వామి పట్ల కావచ్చు, లేదా వారికి సంబంధించిన వ్యక్తుల పట్ల కావచ్చు, రియాక్ట్ అయితే ఫ్యూచర్లో ఇదే మీకు చాలా ఎదురు దెబ్బ అవుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గోచర గ్రహస్థితిలో శుక్ర భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మీకు కొండంత సహనాన్ని, ఓర్పుని, పరిస్థితులను తట్టుకునే స్థైర్యాన్ని కూడా ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రామిస్ ఏంటంటే వైవాహిక జీవితము ఎలా ఉన్నా సమర్థవంతంగా మీరు నెట్టుకొచ్చేస్తారు. అంటే ఇప్పుడు స్పౌస్లో ఫాల్ట్స్ ఉండవని నేను చెప్పను, ఉన్నా కూడా అవేమీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోకుండా ఎలా ఉన్నా మీ స్పౌస్ మీరు చాలా చాకచక్యంగా నెట్టుకొచ్చేస్తారు. అది శుక్రబలం, మీకున్న శుక్రబలం. ఈ వారము ఈ విషయంలో కొంచెము మీరు కోల్పోతారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితాన్ని. వివాహ ప్రయత్నాలకి కూడా ఈ వారం అనుకూలంగా లేదు. ఈ ఇంట్లో ఇప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చెప్పాలంటే ఇంట్లో ఉన్న ఈ ప్రెషర్ వల్ల మీకు ఉద్యోగంలో ఏమైనా కొంచెం అవకతవకలు, ఏమైనా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో ఏమన్నా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. తర్వాత మళ్ళీ మీకు అది అడుగుతారు, ఏంటి ఇంత చిన్న మిస్టేక్స్ ఎలా చేస్తున్నారు, ఇంత సిల్లీ మిస్టేక్స్ ఎలా చేస్తున్నారు, ఇవి చూడట్లేదా. కమ్యూనికేషన్ విషయంలో కూడా మిస్టేక్స్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడేస్తారు, తర్వాత మీకు అనిపిస్తున్నారు ఇలా మాట్లాడకూడదు కదా, ఇది తప్పు కదా అనిపిస్తుంది, కానీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్తుంది. అందుకే దీనికి అన్నిటికీ కీ ఎక్కడ ఉందంటే మీ జీవిత భాగస్వామి దగ్గర. ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉంటే, అది రియాక్ట్ అవ్వడం మానసికంగా కూడా పైకి మాట్లాడితేనే రియాక్ట్ అని కాదు,
ఇప్పుడు పైకి మాట్లాడకపోయినా మనసులో అంతర్గతంగా నలిగిపోతూ ఉంటే అది డెఫినెట్గా మనం చేసే వర్క్ మీద పడుతుంది. సో అంతర్గతంగా నలిగిపోవద్దు, బాహ్యంగా ప్రదర్శించొద్దు. ఈ రెండు మీరు చేస్తే ఈ వారం మీకు అద్భుతంగా ఉన్నట్లే, ఇబ్బంది ఏం లేదు. అంటే మీ వృత్తి వ్యాపారాల్లో ఎఫెక్ట్ పడదు, తర్వాత ఉత్తరోత్తరం మీ వైవాహిక జీవితంలో కూడా ఎఫెక్ట్ పడదు. ఈ రెండిట్లో మీరు అంటే ఒక రకంగా నేచర్ మీకు అంతర్గతంగా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. దీన్ని యూజ్ చేసుకోండి. కొంత మీకు అంటే ఏది బాధ ఇప్పటివరకు ఎన్ని చూసి వచ్చి ఉంటారు, ఏది ఎవరైనా కూడా ఏవో ఎన్నెన్నో తట్టుకొని ఉంటాము. తట్టుకోకుండా అయితే మనం జీవితాన్ని ఉండదు కదా. ప్రతి ఒక్కరికి ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటితో పోల్చుకుంటే ఇదంతా ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండదు, ఇవాళ ఉన్న సమస్య రేపటికి 2వ రోజు, ఎల్లుండి 3వ రోజు, అవుటలో ఎల్లుండి జరిగిపోయింది, ఓ 10 రోజుల తర్వాత గతం, ఒక నెల రోజుల తర్వాత మర్చిపోతాం. సో ఈ యాటిట్యూడ్ కొంచెం మీరు పెట్టుకొని ఈ వారం మీ జీవిత భాగస్వామి మీద ఎలా బిహేవ్ చేసినా ఇగ్నోర్ చేయడం అనేది బెస్ట్ థింగ్. చేసుకుంటూ వెళ్తే మీకు బయట మీ ప్రొఫెషన్లో ఎఫెక్ట్ పడదు, మీ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ పడదు. లేకపోతే రియాక్ట్ అవ్వడం వల్ల మానసికంగా రియాక్ట్ అయితే అంటే బయట కనకపోయినా మనసులో బాధపడి కుమిలిపోతుంటే మీకు తెలియకుండా వర్క్ ప్లేస్లో సిల్లీ మిస్టేక్స్, సింపుల్ మిస్టేక్స్ చేస్తారు. అవి మీకే అనిపిస్తున్నారు ఇంత హాస్యాస్పదమైన మిస్టేక్స్ ఎలా చేశాను, అది మీకు తర్వాత వృత్తిలో దెబ్బతీస్తుంది. లేదా మీరు రియాక్ట్ అయితే అప్పుడు మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది వస్తుంది. ఈ రెండు కట్ చేయాలంటే బెస్ట్ థింగ్ ఇగ్నోర్ ద థింగ్స్. మీరు ఇగ్నోర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏ పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ గోచార గ్రహస్థితులు మీకు కూడా 50-50గానే ఉంది. సింహరాశి వాళ్ళలాగే 50-50గానే ఉంది. ఈ వారం ఏంటంటే మీకు కొంత మీ ఆలోచనలు మిమ్మల్ని నుంచనివ్వు. మీరు అనుకున్న పనులు అవ్వట్లేదని, స్పీడప్ అవ్వట్లేదని చెప్పి, లేదా మీరు అనుకున్నది జరగట్లేదని చెప్పి కొంత లోపల అసహనం ఉంటుంది బాగా. దీనికి మీరు గురవ్వకండి. ఈ వారం కొంచెం ఓపిక పడితే వచ్చే వారాల్లో ఇవి జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఈ అసహనం వల్ల కొంత మతిమరుపు రావడము, లేదా ఆ మతిమరుపు కాకపోతే కొంచెం హెడేక్ రావడము, ఇలాంటివి చోటు చేసుకుంటాయి. ఈ వారం మీరు ఆలోచనలకి టాటా బాబాయ్ చెప్పాలి. ఎలాంటి ఆలోచనలు, అసలు ఏ ఆలోచనలు ఆలోచించకండి. ఆలోచిస్తే కాస్త సానుకూలమైన విషయాలు ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్ అలవాటు పెట్టుకోండి. అని మీరు ఎలాగో పాజిటివ్ థింకర్సే. ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు మీకు నెగిటివ్ థింగ్స్ని త్రో చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ శుక్రాచార్యుల బలం ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతోటి మీరు దీన్ని చక్కగా అధిగమించగలుగుతారు. ఎలాంటి ఇది ఉండదు, పోన్లే నాకంటూ నా కుటుంబం ఉందన్న ధైర్యం ఉంటుంది. వీళ్ళ కోసం నేనే ఏదైనా చేయొచ్చు అన్న ధైర్యంలోకి మీరు వస్తారు. కానీ వీలైనంత వరకు మీరు ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. మీరంతా పాజిటివ్ థింకర్స్ అయినా ఈ వారం మీకు నెగిటివ్ థింకింగ్స్ వల్ల మీకు జరిగే అనర్థం ఏముండదు. తలకాయ నొప్పి రావడము, చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ రావడము, ఈ స్ట్రెస్ వల్ల వీటన్నిటికీ లీడ్ చేస్తుంది. అందువల్ల వీటిలోంచి మీరు కాపాడుకోవాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇప్పుడు ఉద్యోగస్తులకి మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నా, ఏ రకమైన ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నా ఉద్యోగస్తులకి ఈ వారం వరకు మీరు కొంత అంటే అసంతృప్తికి లోనవ్వకండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి, మీకు దొరకట్లేదు. మీకంటే వెనకొచ్చిన వాళ్ళకి గ్రోత్ ఉంది, మీకు రావట్లేదు. ఈ బాధను మీరు మైండ్లోంచి తీసేయండి. ఇలాంటివి మీరు ఈ వారంలో చూస్తారు, కానీ లక్ష్య పెట్టకండి. వాళ్ళకు వస్తే వచ్చింది, నాకు కూడా వస్తుంది, నాకేం తక్కువ, నాకు అంతకంటే ఎక్కువ పొజిషన్ వస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు రాలేదు అన్న పాజిటివ్ సెట్ తోటి ఉండాలి. మీరు ఉంటే డెఫినెట్గా అది మీకు అవుతుంది. వ్యాపారస్తులకి వ్యాపారం బాగా జరుగుతున్న వ్యాపారము మీకు ఈ వారము కొంచెం పౌజ్ అయినట్టు అనిపిస్తుంది, ఆగిపోయింది, స్తంభించిపోయింది అన్నట్లు ఉంటుంది ఈ వారం వరకు. కానీ ఇది ఈ వారం వరకే. మీకేంటంటే కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకుంటారు. ఇక్కడ వ్యాపారం స్తంభించిపోయడం వల్ల, ఇక్కడ డబ్బులు అది రాకపోవడం వల్ల మీకు అక్కడ పనులు అక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, అక్కడ పనులు పెండింగ్ ఉండిపోతాయి. ఇది మీకు అసంతృప్తి కలిగించి ఏవేవో ఆలోచనలు వస్తాయి, మైండ్లో నెగిటివ్ థింకింగ్స్ వచ్చేస్తాయి. బీ కేర్ఫుల్, నెగిటివ్ థింకింగ్స్ రానికండి. ఈ వారం నెగిటివ్గా ఆలోచించకండి. అలా ఆలోచించకుండా ఉంటే ఈ వారం మీకు బాగా ఉంటుంది. అంటే ఒక కీ కంట్రోల్ ఏంటంటే మీ ఆలోచనలకి తాళం వేయండి, అన్నీ అవే జరుగుతాయి. నిర్ణయాలు తీసుకోవాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ నెగిటివ్ ఆలోచనలు రానియకూడదు. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. విద్యార్థినులకి
కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి, ఫోకస్డ్గా చదువుకోవాలి. ఈ వారం మీరు కొంత అంటే చదువుకున్నది 1-2 సార్లు చూసుకోవాలి. అది మీరు కొంత మర్చిపోయే ఛాన్స్ ఉంది ఈ వారం విద్యార్థులు. అంటే ఇది విద్యార్థులు అంటే ఇంటర్ వరకు కాదు, డిగ్రీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మాత్రం ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఇంటర్ లోపల ఎలిమెంటరీ నుంచి ఇంటర్ లోపల విద్యార్థులకి ఈ విషయం అప్లికేబిలిటీ ఉండదు. గృహిణులకి మీకు కూడా ఇంట్లో కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా, మిమ్మల్ని లక్ష్య పెట్టట్లేదా, ఇలాంటి బాధ ఎక్కువ ఉండి మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది. సో ఈ నెగిటివ్ స్లాట్లోకి మీరు వెళ్ళకండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీనివల్ల. ఈ కొంచెం మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి, మీ ఆలోచనలు నియంత్రించుకుంటే ఈ వారం వరకు కొంచెం ఓపిక పడితే నెక్స్ట్ వారం నుంచి అంతా బాగా ఉంది. అసలు ఈ వారము ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చూడకుండా ఉండడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మీన రాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటుంది. అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇన్నాళ్ళు మీరెవరినైనా అపార్థం చేసుకుంటే ఈ అపార్థాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలకి చక్కటి శుభ సమయం. మీరు వివాహితులైతే మీ వైవాహిక జీవితంలో కొన్ని శుభకరమైన అంశాలు చూస్తారు. వైవాహిక జీవితంలో శుభకరమైన అంశాలు అంటే ఏమేమి ఉంటాయి? ఉదాహరణకి మీరు మగవాళ్ళు, మీ స్పౌస్ వర్కింగ్ అయితే ఆమెకి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు ఆడవాళ్ళు అయితే సేమ్ పాయింట్, మీ హస్బెండ్ చేసే వృత్తి వ్యాపారాల్లో గ్రోత్ బాగా ఉంటుంది, అది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అవాయిడ్ చేస్తున్న విషయాలు ఇప్పుడు అవుతాయి. వృత్తి వ్యాపార పరంగా మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ధనపరంగా చాలా అనుకూలంగా ఉంది, సంతృప్తికరంగా మీకు అనిపిస్తుంది. ఈ వారము ఉండే అంటే ఆర్థికంగా మంచి బలోపేతం అయ్యే విషయాలు మీకు శుక్రాచార్యుల వారు కటాక్షిస్తూ ఉన్నారు. ఈ వారం అనుకోకుండా దేవాలయానికి వెళ్తారు. అంటే మీరు రెగ్యులర్గా విజిట్ చేసేది కాకుండా ఏదో ఒక కొత్త దేవాలయం మీరు ఎక్స్ప్లోర్ చేయకపోయినా సడన్గా మీరు చూసి దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తారు. వెళ్ళడం వల్ల అక్కడి నుంచి మీకు చాలా పాజిటివ్ సంకేతాలు, అంటే దేవతల ఆశీస్సులు, మనం ఏదైనా గుడికి వెళ్తే ఆశీస్సుని మూట కట్టుకొని రావాలి. ఈ వారం మీకు అది ఉంది. ఇది విద్యార్థుల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ మీనరాశి మీన లగ్నంలో పుట్టి ఉంటే అందరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. మీరు ఉదాహరణకి మీరు అలా టెంపుల్కి ఏదైనా వెళ్తే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా మీకు నెరవేరుస్తుంది. ఈ వారం బలం బాగా ఉంది, దైవ బలం, దైవ సహకారం చాలా అద్భుతంగా ఉంది. అందువల్ల దైవ బలం ఉండడం వల్ల మీకు కొంతమంది యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. సంతృప్తిగా అనిపిస్తుంది, మనసుకి సంతృప్తిగా అనిపిస్తుంది. శుక్రబలం బాగా ఉండడం వల్ల మీకు చాలామంది ఆడవాళ్ళతోటి రిలేషన్స్ బాగా బెటర్ అవుతాయి, మెరుగుపడతాయి. దాంతోపాటు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక, కాంపిటేటివ్ అంటే మీరు విద్యార్థులే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే దాంట్లో మీరు చేసే ప్రయత్నాల్లో మీకు సుగమంగా ఉంటుంది, మార్గం చాలా సుగమంగా ఉంటుంది, చాలా బెటర్ అవుతున్నాయి అన్న విషయాలు మీరు తెలుసుకుంటారు. సంతానం కోసం ప్రయత్నాలు అంత అనుకూలంగా లేవు. ఒకవేళ సంతానం కోసం ప్రయత్నాలు కాకపోయినా మీరు ఆల్రెడీ సంతానం కలిగి ఉంటే మీ సంతానానికి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది. అంటే మీ సంతానం యొక్క హెల్త్ పరంగా కావచ్చు, లేదా వాళ్ళ బిహేవియర్ పట్ల కావచ్చు, కొంత మీకు బాధ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఏది ఉన్నా ఇది ఈ వారం వరకు మాత్రమే, తర్వాత వారాలకి ఇది క్యారీ ఓవర్ అవ్వదు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి. అలాగే ఈ వారం మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్కి శ్రీకారం చుడతారు. ఈ ఇంపార్టెంట్ వర్క్కి శ్రీకారం చుట్టడము మీకు ఇది విజయవంతంగా వెళ్తుంది. ఇన్నాళ్ళు మీరు ఎందుకులే ఇప్పుడు చేద్దాము, రేపు చేద్దామని పోస్ట్పోన్ చేస్తున్న ఇంపార్టెంట్ వర్క్ ఈ వారం శ్రీకారం చుడతారు దానికి. అది మీకు విజయలక్ష్మిని కూడా కటాక్షిస్తుంది. గోచరంలో శుక్రబలం అద్భుతంగా ఉంది, గురుబలం కూడా మీకు బాగా ఉండడం వల్ల మీకు ఏమైనా పర్సనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్లోంచి ఈ వారం మీరు బయటపడతారు, గట్టెక్కుతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మానసికంగా నలిగిపోవడం కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఈ శరీరానికి వచ్చేవి మనకి బయటికి కనిపిస్తాయి, మానసికంగా ఉన్నది కనిపించదు. అంటే అందరికీ కనిపించదు, పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, అంటే పడ్డవాడికే తెలుస్తుంది అన్న చందాన ఉంటుంది. ఈ వారం మానసికంగా మీరు బాధపడుతూ ఉన్న గడిచిన వారాల్లో
శారీరకంగా బాధపడుతూ ఉన్నా. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు దృఢపడుతుంది. కాలము ఒక శక్తివంతమైనది, చాలా హీలింగ్ పవర్ ఉంటుంది. మీ మనసులో ఉన్న బాధనన్నిటినీ కూడా హీల్ చేసే విధంగా ఈ వారం ఉంది. అలాగే శారీరకంగా మీరు బాధపడుతుంటే మీ శరీరానికి ఉన్న రుగ్మతలన్నీ కూడా హీల్ చేసే విధంగా ప్రకృతే మీకు వైద్యురాలు ఈ మాసము, అంటే ఈ వారము. సో ఒకవేళ శారీరకంగా ఉంటే మీకు తెలియకుండానే మంచి మెడిసిన్ తీసుకోవడము, లేదా ఏదో కొన్ని ప్రయత్నాల ద్వారా హీల్ అవుతారు. ఇది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ, తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా అంటే చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు. 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది. మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం ఉంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం. అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారం అంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.